మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం. హెచ్డిఎఫ్సి ఏఎంసీ షేర్లు దెబ్బకి 3% కిందకి పడిపోయాయి. మార్కెట్లో షేర్లు పెరగడం తగ్గడం మామూలే, కానీ ఈసారి స్టాక్ పడిపోవడానికి రీజన్ వింటే మాత్రం మైండ్ బ్లోక్ అవ్వడం ఖాయం. హెచ్డిఎఫ్సి లాంటి ఒక ఫైనాన్షియల్ జైంట్కే సైబర్ అటాక్ షాక్ తగిలింది. అసలు వీకెండ్లో ఏం జరిగిందో తెలుసా? కథ ఏంటంటే, మొన్న శనివారం అంటే మే 16న హెచ్డిఎఫ్సి ఏఎంసీకి ఒక హ్యాకర్ నుండి సీక్రెట్ మెసేజ్ వచ్చింది. మ్యాటర్ ఏంటంటే, మీ ఐటీ సిస్టమ్స్లో కొన్ని కీలకమైన భాగాలను మా కంట్రోల్లోకి తెచ్చుకున్నాం అని లీక్ ఇచ్చారు. మేనేజ్మెంట్ ఇంకేం ఆలోచించలేదు. సీన్ అర్థం కాగానే వెంటనే అలర్ట్ అయిపోయి డామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసింది. సిస్టమ్స్ను ఐసోలేట్ చేసి అసలు ఎక్కడ లూప్ హోల్ ఉందో కనిపెట్టడానికి దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సైబర్ సెక్యూరిటీ టీమ్ని రంగంలోకి దించేసింది. ఇప్పుడు ఇన్వెస్టర్ల అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి మా మ్యూచువల్ ఫండ్స్, మా పైసలు సేఫేనా అని. దానికి కంపెనీ ఇచ్చిన క్లారిటీ, డోంట్ వరీ, సేఫ్గానే ఉంది. ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారం క్లయింట్స్ డబ్బులకి కానీ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. బిజినెస్ ఎప్పటిలాగానే రన్ అవుతుంది. పానిక్ అవ్వకూడదనే రూల్స్ ప్రకారం కంపెనీనే స్వయంగా ఈ విషయాన్ని ముందే బయటపెట్టింది. సో మీ పైసలు ప్రస్తుతానికైతే పక్కా సేఫ్. మరి అంతా బాగుంటే స్టాక్ ఎందుకు 3% పడిపోయింది అంటే సింపుల్ లాజిక్. మార్కెట్కి అనుమానం అస్సలు నచ్చదు. 2026లో డేటానే కదా అసలైన ఆస్తి. డబ్బు పోకపోయినా రేపొద్దున డేటా లీక్ అయితే కంపెనీ ఇమేజ్ ఏమవ్వాలి? ఫ్యూచర్లో లీగల్ ఖర్చులు ఎంత అవుతాయి? ఈ భయంతోనే పొద్దున్నే ఇన్వెస్టర్లు కంగారు పడి షేర్లను అమ్మేశారు. దీన్నే మార్కెట్ భాషలో నీ జర్క్ రియాక్షన్ అంటారు. అంటే దెబ్బ తగలక ముందే భయంతో కాళ్ళు వణకడం అన్నమాట. హెచ్డిఎఫ్సి ఏఎంసీ టైంకి అలర్ట్ అయింది కాబట్టి పెద్ద గండం తప్పింది. కానీ ఇది మిగతా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకి గట్టి వార్నింగ్. మరి మీరేమంటారు? రేటు తగ్గింది కాబట్టి హెచ్డిఎఫ్సి ఏఎంసీ షేర్లను కొనేయడానికి ఇది మంచి ఛాన్సా, లేక ఇన్వెస్టిగేషన్ ముగిసే వరకు దూరం ఉండటమే బెటరా? కింద కామెంట్ చేయండి.